నమో వెంకటేశాయ. మాయాత్యయ సాధన మాయాతారణ కారణ గోవింద గోవింద. సుకృత జన ప్రాప దుష్కృతజాసుర విపన్న గోవింద గోవింద. ప్రకృష్టో నా కశ్చిత్ ప్రతిమహిత ప్రతిపదహితాంనాయ సుమతి ప్రకర్షేణ స్వీయ ప్రతిజిన సుకార్యాణి విదధత్. ప్రపన్నస్త్వాం దేవ ప్రకట గుణజాతం భవగణ ప్రరోహాయ హేతుం ప్రసృతతర సంవిద్భితరతి. ఓ పరమాత్మ, ఈ లోకంలో చాలామంది మానవులు ఉన్నారు. ఈ మానవుల్లో కల్లా ఉత్తమమైనటువంటి ఒక మానవుడు నీవు ఉపదేశం చేసినటువంటి వేదాల సారాన్ని సరిగ్గా సంగ్రహించి తను ప్రతిదినము ఆ వేదాలలో చెప్పినటువంటి సవ్యమైన జీవన విధానాన్ని కలిగి ఉంటూ సత్కర్మాచరణను చేసుకుంటూ బుద్ధిని పూర్తిగా శుద్ధి చేసుకుని నిన్నే పూర్తిగా శరణు పొంది నీ యందు ప్రపత్తిని కలిగి ఉండి ఈ జగత్తంతటికీ మూల కారణమైనటువంటి అజ్ఞానాన్ని ఆ మాయను పారద్రోలటానికి ప్రయత్నం చేసుకుని సఫలమవుతున్నాడు. నాకు కూడా అటువంటి ప్రయత్నాన్ని అటువంటి నీ యందు భక్తి ప్రపత్తులను ప్రసాదించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుందాం. కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః సప్తమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. ఒక హాల్లో ఒక మ్యాజిక్ షో జరుగుతోంది. మ్యాజిక్ షో అని మనం ఇప్పుడు అంటున్నాము, లేదా ఇంద్రజాల ప్రదర్శన జరుగుతోంది.
మ్యాజిక్కి ఇంద్రజాలానికి ఇంతే తేడా చెప్పుకోవచ్చు. మ్యాజిక్ అంటే ట్రిక్స్తో కూడి ఉంటుంది. ఇంద్రజాలం అంటే దాని వెనకాల చాలా ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి అని చెప్తారు. మ్యాజిక్ షోనో ఇంద్రజాల ప్రదర్శనో నడుస్తోంది. ఆ ఇంద్రజాలికుడు, ఆ మెజిషియన్ ఒక చిన్న కుండ తీసుకొచ్చాడు, పాట్ తీసుకొచ్చి, కుండీ తీసుకొచ్చి ఆ కుండీలో ఒక విత్తనం వేసి చూపించాడు. వేసి, ఇదిగోండి ఇది మామిడి చెట్టు పెరుగుతోంది, అందరూ చూడండి అన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే మామిడి చెట్టు పెరిగిపోయింది. పెరిగిపోతే ఈ లోపల దీనికి కాయలు కాస్తాయి అని కూడా చెప్పాడు. కాయలు కాసినాయి. పండిపోతుంది చూడండి అన్నాడు. అది పండిపోయింది. ఎవరికైనా ఈ మామిడి పండు కావాలి అంటే వచ్చి తినొచ్చు అని చెప్పాడు. కావలసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో లేచారు, వెళ్ళారు. వాళ్ళ చేతిలో ఏదో పెట్టాడు ఆ మెజిషియన్ను. వాళ్ళు ఆ మామిడి పండు తింటున్నారు. మామిడి పండు రుచిగా ఉందా లేదా అని అడిగాడు. చాలా రుచిగా ఉంది అన్నాడు. మరి కారిపోతోంది కదా, వదిలివేశావే అని అడిగాడు. అడిగితే వాడు ఆ మామిడి పండు చేత్తో పట్టుకున్నవాడు మోచేతి దగ్గర నుంచి నాకటం ప్రారంభించాడు. కారిపోతోంది, నాకేస్తున్నాడు. మామిడి పండు రుచిగా ఉందా అంటే రుచిగా ఉంది అంటున్నాడు. నాకేసి మొత్తం మీద ఆ మామిడి పండు పూర్తి చేసేశాడు. షో పూర్తయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మామిడి పండు తిన్నవాడి కడుపు నిండిందా? మామిడి పండు తిన్నాడు కదా, కడుపు నిండిందా? ఎందుకు నిండలేదు? ఇక్కడ మనం ఈ మామిడి పండు తిన్నవాడి కడుపు ఎందుకు నిండలేదు అనే ప్రశ్న కంటే ఎక్కువ వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ మామిడి పండు తిన్నాను అని ఎవరు అనుకున్నారు? ప్రేక్షకుల్లో ఒకడు అనుకున్నాడా, లేకపోతే ఈ మ్యాజిక్ లేదా ఈ ఇంద్రజాలం చేసేవాడు అనుకున్నాడా? ఇంద్రజాలం చేసేవాడు నిజంగా అది మామిడి పండు అనుకుంటే ఎవరినో పిలిచి వాళ్ళకి పెట్టడం ఎందుకు? అది నిజమైన మామిడి పండే అయితే, దానివలన బాగా తృప్తే గనక కలిగేట్లయితే, కడుపు నిండేట్లే అయితే ఎవరినో పిలిచి పెట్టడం ఎందుకు? తనే తినవచ్చు కదా, ఎందుకు తను తినటం లేదు? లేదా ఆ మామిడి పండు తినటం, తినకపోవటం, బాగుండటం, బాలేకపోవటం, ఇలాంటి వ్యవహారాల్లో ఆ ఇంద్రజాలం చేసేవాడు ఎందుకు సంబంధం లేకుండా ఉన్నాడు? ఎందుకు దాంతో ఏ రకమైనటువంటి సంతోషాన్ని లేదా ఏ రకమైన ఆనందాన్ని, కష్టాన్ని ఎందుకు పొందటం లేదు? చెట్టు సరిగ్గా పెరిగిందనో, కాపు సరిగ్గా కాసిందనో, కాయలేదనో, పండు బాగుందనో బాలేదనో ఇంద్రజాలం చేసేవాడు ఎందుకు అనుకోవటం లేదు? దీనికి, ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టంగా మనంతట మనం ఆలోచిస్తేనే వస్తుంది. ఎవరో చెబితే అందేటువంటి సమాధానం కాదు. సింపుల్గా చెప్పుకోవాలంటే అది ఇంద్రజాలం కాబట్టి ఆ ఇంద్రజాలం చేసేవాడు, ఆ మ్యాజిక్ చేసేవాడు దాని యొక్క వ్యవహారం తెలిసిన వాడై ఉండటం వలన, ఆ మ్యాజిక్ వ్యవహారం పూర్తిగా అతనికి అనుభవంలో ఉండటం వలన ఆ మ్యాజిక్తో దేంతోనూ సంబంధం పెట్టుకోడు. ఆ మ్యాజిక్ చేయటం వలన ఏ రకమైనటువంటి కష్ట నష్టాలను అతను పొందడు. కానీ ఈ మ్యాజిక్ నిజం అని నమ్ముకునేవాడు, నిజమైన మామిడి పండు నా కంటి ఎదురుకుండానే పెరిగింది, పండింది, నేను తినాలి అని అనుకునేవాడు దాన్ని తినాలని అనుకుంటాడు, తింటాడు, తిని కూడా పూర్తిగా తృప్తిని పొందడు. తృప్తిని పొందాలి అనంటే ఇంటికి వెళ్ళి వేరే ఏవైనా తినాల్సిందే తప్ప ఈ మామిడి పండు ద్వారా మాత్రం ఎప్పటికీ తృప్తి పొందలేడు. ఎందుకు పొందలేడు అంటే అది కేవలం ఇంద్రజాలానికి సంబంధించిన మామిడి పండు కాబట్టి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు, ప్రేక్షక స్థానంలో కూర్చున్నటువంటి ప్రతి మానవుడు ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి చేసేటువంటి ప్రతి పనిని, ప్రతి బీజాన్ని, ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని, ప్రతి విత్తనాన్ని చూస్తున్నాడు. చూసి దీనికి ఏదో కాయ కాస్తోంది అనుకుంటున్నాడు. ఆ కాయని కోసుకు తిందామని అనుకుంటున్నాడు. దానివలన సుఖ దుఃఖాలను పొందుదామనుకుంటున్నాడు. దుఃఖాన్ని పోగొట్టుకుందామని అనుకుంటున్నాడు, సుఖాన్ని పొందుదాం అని అనుకుంటున్నాడు. సుఖాన్ని పొందే ప్రయత్నంలో ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతికి సంబంధించిన ప్రతి వస్తువుని వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి వస్తువుని మోచేతి దాకా నాకేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి వస్తువుని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిపూర్ణమైనటువంటి తృప్తిని మాత్రం పొందలేకపోతున్నాడు.
పరిపూర్ణమైన తృప్తిని పొందలేక, నేను పొందవలసింది పరిపూర్ణమైన తృప్తి అని మనసులోకి రాక, ఇంకొక వస్తువుని గనక పట్టుకుంటే దానివల్ల పరిపూర్ణమైన తృప్తి వస్తుందేమో, లేదా మరొక వస్తువుని ఆస్వాదిస్తే దానివల్ల తృప్తి వస్తుందేమో అని నిరంతరం ఈ వస్తువుల వెంటే పడుతున్నాడు. మామిడి చెట్టు పోయే పనస చెట్టు వచ్చే, పనస చెట్టు పోయే ఇంకో చెట్టు వచ్చే, ఇలా ఏదో ఒక చెట్టు మెజిషియన్ పెంచుతూ ఉండటం, ఆ పండు తినాలనుకోవటం, ఈ రకమైనటువంటి జంఝాటంలోనే ప్రతి మానవుడు ఉంటున్నాడు. కానీ ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని తన అదుపులో ఉంచుకున్నటువంటి ఇంద్రజాలికుడు, మెజిషియన్, ఆ పరమేశ్వరుడు మాత్రం, ఆ పరమాత్మ మాత్రం ఈ మాయకు లోను కావటం లేదు, ఈ ఇంద్రజాలానికి లోను కావటం లేదు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వలన వచ్చేటువంటి ఏ ఫలితాన్ని తను పొందటం లేదు, ఏ ఫలితాన్ని తను ఆస్వాదించటం లేదు. ఇది కేవలం నా యొక్క మాయ పనే తప్ప ఇది వాస్తవమైన పని కాదు, దీని వలన నిజమైన తృప్తి కలగదు అనేటువంటి స్థిరమైన నిశ్చయంతో ఉన్నాడు. ఇంద్రజాలం వలన చూసేవాళ్ళకి ఏమైనా కష్ట నష్టాలు వస్తే రావాల్సిందే తప్ప చేసేవాడికి ఏ విధమైన కష్ట నష్టమాలు రాదు, ఏ రకమైన భయము కలగదు. ఇంద్రజాలం చేసేవాళ్ళు, మ్యాజిక్ చేసేవాళ్ళు సగానికి కోసేస్తారు, అక్కడ బాంబులు అక్కడ వెలుగుతాయి, రకరకాలుగా జరుగుతాయి. ఏం జరిగినా చూసేవాళ్ళు భయపడవలసిందే తప్ప, చూసేవాళ్ళు కష్టానికో సుఖానికో సంతోషానికో లోను కావాల్సిందే తప్ప, మెజిషియన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతాడు షో పూర్తయ్యేంత వరకు. షో పూర్తయిన తర్వాత మెజిషియన్ ఆ పని తను ఎల్లప్పుడూ చేస్తూ కూర్చోడు. అట్లాగే ఈ పరమేశ్వరుడు, పరమాత్మ కూడా ఏ రకంగానూ ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి చేసేటువంటి పనులను తాను ఎక్కించుకోడు, తాను వాటి వలన ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలను కష్ట నష్టాలను పొందాలనుకోడు, వాటితో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. సంబంధాన్ని కలిగి ఉంటే ఆ సంబంధం నేను నాది అనే రూపంలో గనక ఉన్నట్లయితే, ఇది నాది, నా పని, నా వస్తువు, నాకు సంబంధించింది, నేను ఈ దేహాన్ని, నేను మనిషిని, నేను ఈ రకమైన వాడిని, నేను లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, రకరకాలుగా ఉన్నాను, బలంగా ఉన్నాను, వయసులో ఉన్నాను, బలంగా ఉన్నాను, ఎన్ని రకాలుగా నేను నాది అని అనుకుంటూ పోతూ ఉంటాడు. ఆ నేను నాది ద్వారా ఆ వస్తువులన్నిటితోనూ సంబంధాలని కలిగి ఉంటాడో ప్రేక్షకుడు, అంతవరకు వాటి వలన వచ్చేటువంటి కష్ట నష్టాలకు తానే బాధ్యుడైపోతున్నాడు. బాధ్యుడై కూడా పరిపూర్ణమైనటువంటి తృప్తిని పొందలేకపోతున్నాడు. మరి పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఎట్లా పొందాలి? వస్తువుల ద్వారా గనక పరిపూర్ణమైనటువంటి తృప్తిని పొందలేకపోతే, వస్తువుల ద్వారా ఏ రకమైనటువంటి సుఖము శాశ్వతంగా కలక్కపోతే, మరి పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఎలా పొందాలి అనే ప్రశ్నకు సమాధానాన్ని పరమాత్మ ఈరోజు ఇలా చెప్తున్నాడు. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నాయనా, నువ్వు ఈ మాయా కార్యాలన్నిటినీ నావి అని అనుకుని, ఈ వస్తువుల ద్వారా నాకేదో సుఖమో మరొకటో వస్తోంది అనుకుని దాని వెంటపడి కష్టపడిపోతూనే ఉన్నావు. ఈ కష్టపడిపోవటానికి మూల కారణం, మూల ప్రకృతి నేను చెప్పినటువంటి అవ్యాకృతమైనటువంటి మాయ. దాన్ని నేను అపర ప్రకృతిలో 8వ భాగంగా చెప్పాను. ఈ మాయ ద్వారా వచ్చిన కార్యాలే ఇవన్నీ, ఈ మాయ సృష్టించిన వస్తువులే ఇవన్నీను. ఈ మాయ దైవీ, దేవుడు ప్రకాశస్వరూపుడైనటువంటి పరమాత్మకు సంబంధించింది. ఇది పరమాత్మను ఆశ్రయించుకుని పరమాత్మనే ఆవరించి ఉండేటువంటి మాయ ఇది, దైవీ హ్యేష. ఇంతేకాదు గుణమయి. ఈ మాయలో సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలున్నాయి. గుణమయి. మమ మాయ అంటే నా అధీనంలో ఉండేటువంటి మాయ ఇది, నన్నేం చెయ్యదు, మమ మాయ. కానీ ఈ మాయ యొక్క వస్తువులను చూసి, ఈ మాయతో చేయబడినటువంటి ప్రాపంచిక విషయాలను చూసి ఎవరైతే నాది అని అనుకుంటున్నారో వారిని మాత్రం కట్టిపడేస్తోంది ఇది. వారు ఈ మాయను దాటలేకపోతున్నారు. మమ మాయ దురత్యయ. చాలా కష్టపడితే తప్ప, చాలా ఎక్సర్సైజ్ చేస్తే తప్ప, చాలా మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే తప్ప ఈ మాయను దాటలేరు. దురత్యయ, దాటలేరు అనే మాట లేదు. దుఃఖేన అత్యేతుం యోగ్య. చాలా కష్టపడితే ఈ మాయను దాటవచ్చు. మమ మాయా దురత్యయ. కష్టపడటం అంటే వేరే ఏమీ లేదు. మామేవయే ప్రపద్యంతే
నన్నే ఆశ్రయించాలి, పరమాత్మనైనటువంటి నన్నే ఆశ్రయించాలి. ఈ మాయను గనక దాటాలి అనంటే మామేవయే ప్రపద్యంతే, నాయందు భక్తి ప్రపత్తులను కలిగి ఉండాలి, నాయందు ప్రపన్నుడై ఉండాలి, నన్ను ఆశ్రయించాలి. మామేవయే ప్రపద్యంతే, నన్నే ఆశ్రయించాలి, ఇతర బాహ్యమైనటువంటి వస్తువులను ఆశ్రయించకూడదు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, ఈ మాయను వారు దాటగలుగుతారు. నన్ను ఆశ్రయించి నాయందు భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఈ మాయను దాటగలుగుతారు. ఈ మాయను దాటినట్లయితే, ఈ మాయతో చేయబడినటువంటి వస్తువులను ఆస్వాదించడం తగ్గించేసుకుని పూర్తిగా ఈ మాయను, ఈ మాయా సంబంధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా వదుల్చుకున్నట్లయితే, ఈ మాయను దాటినట్లయితే, నన్ను పట్టుకుని ఈ మాయను దాటినట్లయితే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఇతరులకు తృప్తి కలగదు. చిన్న చిన్న విషయాల మీద వచ్చేటువంటి తృప్తులే కానే కావు, అవి తృప్తులు కావు. పైగా దానితో రకరకాలైనటువంటి దుఃఖాలు సమ్మిశ్రితమైపోయి ఉన్నాయి. రకరకాల దుఃఖాలతో కలిసినటువంటి చిన్న చిన్న తృప్తుల్ని మాత్రమే మానవులు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఇది త్రిగుణాత్మకం అవ్వటం, ఇది మాయా కార్యం అవ్వటం. తృప్తిని తెచ్చిపెట్టేటువంటి ప్రతి వస్తువు మాయా కార్యమే కావటం, మాయ వలన పుట్టిందే కావటం, అది ఆ మాయ నా అధీనంలో ఉన్న మాయ అవ్వటం. ఇందువలన నా అధీనంలో ఉండేటువంటి ఈ మాయను దాటాలి అంటే ఎవరైనా సరే నన్ను ఆశ్రయించవలసిందే. పరమాత్మను ఆశ్రయించిన మాత్రమే ఈ మాయను దాటటం కుదురుతుంది. మాయను దాటిన తరువాత మాత్రమే శాశ్వతమైనటువంటి తృప్తి కలుగుతుంది, లేకపోతే కలగదు. మెజిషియన్ చేసేటువంటి ప్రతి పని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ట్రిక్ కానీ లేదా ఆ దాని వెనకాల ఉండేటువంటి విశేషం కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఒక్కసారి తెలిసిపోతే, ఒక్కసారి దాని గురించిన అవగాహన మనకు కలిగితే, వాడు ఎక్కడ చేయి పెట్టాడు, ఏ రకంగా చూపిస్తున్నాడు, ఏ రకంగా కనికట్టు చేస్తున్నాడు అని ఒక్కసారి అర్థమైపోతే దాంట్లో ఏ రకమైన ఆస్వాదన ఉండదు, ఏ రకంగానూ దానివలన మనకు పైన తృప్తి కలగదు. ఆ మ్యాజిక్ గురించిన అవగాహన లేని ప్రేక్షకులకు మాత్రమే మ్యాజిక్ వలన సుఖమో నష్టమో భయమో మరొక భావనో కలుగుతుంది. మ్యాజిక్ గురించి అవగాహన పూర్తిగా ఏర్పడితే, మ్యాజిక్ అనేది ఏంటి అని తెలిసిపోతే, ఎక్కడ చేయి పెట్టి ఏ రకంగా చూపించాలి, ఎక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, ఎక్కడ ఏ విధంగా చూపిస్తే ఏ రకంగా కనిపిస్తుంది అని ఒక్కసారి అర్థమైపోతే ఆ మ్యాజిక్ అనేది ఎందుకు పనికిరాదు, ఎందుకు కొరగాదు. అంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించిన మ్యాజిక్ కూడా ఆ తర్వాత చాలా సాదాసీదాగా ఉంటుంది. అట్లాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా చాలా ఇష్టంగా నావి అని అనిపిస్తూ ఉన్నవి కూడా ఒక్కసారి ఇవి మాయా కార్యాలే, మాయకు సంబంధించిన త్రిగుణాత్మకమైనటువంటి మాయకు సంబంధించిన వస్తువులే తప్ప ఇవి శాశ్వతమైనటువంటి తృప్తిని ఇచ్చేవి కావు అని అర్థమైపోతాయి. మనస్సుకు ఆ మాట కనుక ఎక్కితే వీటి వలన ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలు కలగవు, వీటి వలన ప్రయోజనం అనేదే కలగదు. ప్రయోజనం కలగాలి అంటే మాత్రం ఈ మాయా అనేటువంటి దానిని దాటాలి అంటే దానికి పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అందుకనే పరమాత్మ దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఈ విషయాన్ని పరమాత్మ శ్వేతాశ్వతరోపనిషత్తు నుంచి తీసుకొచ్చి మన ముందు ఉంచాడు. శ్వేతాశ్వతరోపనిషత్తులో ప్రారంభంలోనే అసలు ఈ ప్రపంచానికి కారణం ఏమిటి అని కొంతమంది మహర్షులు, బ్రహ్మవాదులు వారందరూ కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వారు కాలమా లేదా యాదృచ్ఛికమా మరొకట అని ఆలోచనలను చేస్తూ ఉన్నారు. చేసి చివరికి వారి ఆలోచనలన్నీ ఒక చోట ఆగగా ఆ ఆలోచనల యొక్క ఫలితం ఏమిటి అనే విషయాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు ఇట్లా చెప్తుంది. తే ధ్యానయోగానుగతా అపశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్నిరూఢాం అని. వారు ధ్యానయోగాన్ని ఆశ్రయించారు, ధ్యానయోగం చేశారు, లేదా ధ్యానం చక్కగా చేసుకున్నారు. ధ్యానంలో వారికి దేవాత్మశక్తిం స్వగుణైర్నిరూఢాం అపశ్యన్, వారికి ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఈ ప్రపంచం మొత్తానికి కారణంగా కనిపించింది. దేవాత్మశక్తి అది కేవలం త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి స్వతంత్రమైన ప్రకృతి కాదు, దానంతర అదే పని చేయదు. అది దేవాత్మశక్తి,
ప్రకాశస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క శక్తి అది. ఆ శక్తి రూపమైనటువంటి మూల ప్రకృతే ఈ ప్రపంచానికంతా కూడా మూల ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి ఆ మూల ప్రకృతే ఈ ప్రపంచానికి కారణం అని వారు బ్రహ్మవాదులందరూ కలిసి నిర్ణయించారు అని శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉంది. ఆ విషయాన్ని దైవీహ్యేష గుణమయీ అనే పదాల ద్వారా పరమాత్మ సూచనను చేస్తున్నాడు. ఇది కేవలం ఒక నిర్ణయం కాదు, ఒకరి నిర్ణయం కాదు, అనేక మంది బ్రహ్మవాదుల నిర్ణయం కూడా ఇలాగే ఉంది. ఈ ప్రపంచానికి కారణం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మాత్రమే అని. అయితే ఎవరి మాయ, ఏమిటి మాయ అనే ప్రశ్నలకు మనం సంక్షిప్తంగా సమాధానం చెప్పుకుంటే, మాయా అనేది ప్రపంచం మొత్తానికి మూల ప్రకృతి. పరమాత్మ యొక్క అపర ప్రకృతిలో 8వ ప్రకృతి. ఆ మూల ప్రకృతి యొక్క స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. దీని యొక్క అసలు సిసలు స్వభావం చెప్పాలంటే అఘటిత ఘటనా పటీయసి మాయా అని ఒకే రకంగా చెప్పాలి. మనకు కుదరని ప్రతి దాన్ని కుదిరినట్టు చూపించేదే మాయ. కుదరని ప్రతి విషయాన్ని, ఏ రకంగానూ సంభవం కాని విషయాలన్నిటినీ కూడా సంభావితంగా చూపించేదే మాయ. ఈ మాయ పరమేశ్వరుణ్ణి లేదా పరమాత్మను ఆశ్రయించుకుని ఉంటుంది, కానీ జీవుణ్ణి కమ్మేస్తూ ఉంటుంది. జీవుణ్ణి వస్తు రూపంలో కమ్ముతుందా లేదా మరొక రూపంలో కమ్ముతుందా అనే విషయం మీద వివాదాలను పక్కన ఉంచితే, పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉంటుంది. పరమేశ్వరుడు ఈ మాయను తన అధీనంలో ఉంచుకుని జీవుల యొక్క కర్మానుసారం, జీవుల యొక్క కర్మలకు ఫలితాలను ఇవ్వటానికి ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు. పరమేశ్వరుడి అధీనంలో ఉండేటువంటి ఈ మాయ శుద్ధ సత్వ ప్రధానంగా ఉంటుంది. అంటే త్రిగుణాత్మకమైనటువంటి ఆ మాయలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉండేటువంటి ఆ మాయలో సత్వం ప్రధానంగా ఉన్నప్పుడు, సత్వానికి ప్రయోజనమైనటువంటి జ్ఞానం నిరతిశయ జ్ఞానంగా ఉన్నప్పుడు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ దాన్ని తన అధీనంలో ఉంచుకున్నట్టు. అయితే ఇది జీవుల దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క సత్వం చాలా మలినంగా ఉంటుంది. దాని యొక్క జ్ఞానశక్తి పూర్తిగా క్షీణించిపోయి ఉంటుంది. అందువలన జీవులు చాలా తక్కువ జ్ఞానం కలిగిన వారై ఉంటారు, పరమేశ్వరుడు మాత్రం సర్వజ్ఞుడుగా ఉంటాడు అని ఒక వ్యవస్థ ఉన్నది. ఇంతేకాకుండా మాయను తన అధీనంలో ఉంచుకున్నవాడు పరమాత్మ, మాయ యొక్క అధీనంలోకి వెళ్ళిపోయినవాడు, మాయా వశంలో ఉండేవాడు జీవుడు అని ఒకే మాయను జీవేశ్వరుల ఇద్దరి మధ్య మనం చూసుకోవచ్చు. మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఇంద్రజాలికుడు లాంటి వాడు పరమాత్మ, మాయ యొక్క అధీనంలోకి వెళ్ళిపోయి మాయ ఎట్లా చెప్తే, ఎట్లా కనిపిస్తే అట్లా చూసుకుని ఆ మాయ చెప్పినట్టల్లా నడుచుకునేవాడు జీవుడు. ఇలా జీవేశ్వరులనిద్దరికీ మధ్య వారధిగా పనిచేసేది ఈ మాయ. ఈ మాయ దైవీహ్యేష గుణమయీ. మాయ అంటే వేరే ప్రత్యేకించి ఆలోచించుకోనక్కర్లేదు. ఈశ్వరుడు యొక్క, పరమాత్మ యొక్క శక్తిగా మనం భావించుకోవచ్చు, లేదా ఈ ప్రపంచం మొత్తానికి మూల ప్రకృతిగా చెప్పుకోవచ్చు, లేదా మాయా, అవిద్య, సుప్తి, మహాసుప్తి, అవ్యాకృతం, అవ్యాకృతాకాశం, అక్షరాకాశం, ఇలా ఎన్ని పదాలతోనైనా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ చెప్పుకున్నటువంటి మాయ దైవీహ్యేష. ఈ మాయలో సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు ఉన్నప్పటికీ ఈ 3 గుణాలలో సత్వం కాస్త నయమైనటువంటి గుణం, సత్వం కాస్త పనికొచ్చేటువంటి గుణం, రజస్సు మనిషిని ప్రేరేపించేటువంటి గుణం, క్రియల వైపుగా మనిషిని ప్రోత్సహించేటువంటి గుణం, తమస్సు మనిషిని నిద్రపుచ్చేటువంటి గుణం. ఈ 3 గుణాలు రకరకాలుగా సమ్మిశ్రితం అవ్వటం వలన, రకరకాల కాంబినేషన్స్లో ఉండటం వలన మానవుల యొక్క లేదా జీవుల యొక్క వ్యవస్థలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒకరికి రజోగుణం ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు నిరంతరం పని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరొకరికి తమో గుణం ఎక్కువగా ఉండటం వలన బద్ధకంగా పడుకుందామని ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అలా, కొన్నిసార్లు ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రపోర్షనేట్స్ సరిగ్గా ఎవరికి తెలియవు కాబట్టి మానవులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రవర్తించటానికి కారణం ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క అధీనంలోకి ప్రతి జీవులు వెళ్ళిపోవటమే. విశేషించి మానవులు ఈ రకంగా వెళ్ళిపోవటం వలన విచిత్రమైనటువంటి ప్రకృతులను కలిగి ఉంటారు. కలిగి ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి వలన నిరంతరం తృప్తి పొందుదామని ప్రయత్నం చేసుకుంటూ అక్కడ వారి ప్రయత్నం భగ్నమైపోగా, వారి తృప్తి ప్రయత్నం ఒకప్పుడు పూర్తిగా నశించిపోగా, వారి యొక్క కష్టము లేదా దుఃఖము పెరిగిపోతూ ఉండగా
వారు ఈ మాయను దాటాలి అని ప్రయత్నం చేస్తారు. మాయను దాటాలి అని ప్రయత్నం చేస్తే అదేమి సులభమైనటువంటి విషయం కాదు. మమ మాయా దురత్యయ, చాలా కష్టపడితే కానీ ఈ మాయను దాటలేరు. కష్టపడితే కానీ ఇంద్రజాలాన్ని ఎవరూ నేర్చుకోలేరు. ట్రిక్ తెలిసినంత మాత్రాన ఎవరూ అసలు చేయలేరు. చెప్తే మాత్రం ఆ ట్రిక్ సరిగ్గా అర్థమవుతుంది అని కూడా ఏమీ గ్యారంటీ లేదు. మమ మాయా దురత్యయ. దానికి ఒకే ఒక ఉపాయం ఏమిటి, ఒకే ఒక అత్యున్నతమైనటువంటి సాధనం ఏమిటి అంటే మామేవ ఏ ప్రపద్యంతే, పరమాత్మనైనటువంటి నన్ను ఆశ్రయించినట్లయితే మాత్రమే ఈ మాయను దాటడం అనేది కుదురుతుంది. కానీ ఇతర ఏ కారణం వలన మాయను దాటడం అనేది కుదరదు. మామేవ, అందులోనూ పరమాత్మను మాత్రమే తెలుసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవటం మాత్రమే చేయాలి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి, పరమాత్మను ఆశ్రయించటం మాత్రమే చేయాలి అనేటువంటి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయను వారు దాటగలుగుతారు. మాయను దాటగలిగి వారి యొక్క తృప్తి ప్రయత్నాన్ని, సుఖపడాలి లేదా సుఖాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి మానవ ప్రయత్నాన్ని వారు సఫలం చేసుకోగలుగుతారు. మరొక దారి దీనికి లేదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతే అయనాయ అనే ఉపనిషద్వాక్యాన్ని కూడా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అనే వాక్యం ద్వారా పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. ఈ సూచనలతో పరమాత్మ మాయను, నాది లేదా మాయతో చేయబడినటువంటి వస్తువులన్నీ నావి అని అనుకునేవారు చాలా కష్టాలు పడుతున్నారు. అనవసరమైనటువంటి కష్టాలకు వారు గురి అవుతున్నారు, దానికి బాధ్యులవుతున్నారు. ఆ బాధ్యత నుండి తప్పించుకోవాలి అంటే, ఈ మాయా ద్వారా వచ్చేటువంటి కష్టాలను తప్పించుకోవాలంటే పరమాత్మనైనటువంటి నన్ను శరణు వేడటం, నాకు ప్రపత్తిని కలిగి ఉండటం ఒక్కటే దారి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. మనం కూడా పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుందాం. ఎంతో కొంత మనసులో ఈ మాయను, ఈ మాయతో చేసినటువంటి ఈ వస్తువులను, ఈ వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖాలను మనం అక్కర్లేదు అనే భావనను మనసులో కొద్దిగానైనా మనం ఉంచుకుని అణువంత ప్రయత్నం చేసుకుని పరమాత్మను మాత్రం పరిపూర్ణంగా శరణువేడి పరమాత్మ యందు భక్తి ప్రపత్తులను కలిగి ఉండి మనం ఈ మాయను దాటడానికి ప్రాథమికమైన ప్రయత్నాన్ని చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నంలో సహకరించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః భూమిరాపో నలో వాయుః ఖం
మనో బుద్ధిరేవ చ మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ యయేదంధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయా సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ప్రభవః ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ సూత్రే మణిగణా ఇవ రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు శబ్దః ఖే పౌరుషం ఋషు పుణ్యో గంధః పృథివ్యాం చ పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా కామోస్మి భరతర్షభా ఏ చైవ సాత్వికా భావాః ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ ఏ రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహంతేషు తే మయి నత్వహంతేషు తే మయి త్రిభిర్గుణమయైర్భావైః త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం మామేభ్యః పరమవ్యయం మాయయాపహృతజ్ఞానాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితాః చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున జనాః
సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి సురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః అహం స చ మమ ప్రియః ఉదారాः సర్వ ఏవైతే ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితः స హి యుక్తాత్మా ఆస్థితः స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః మహాత్మా సుదుర్లభః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః ప్రపద్యంతేన్యదేవతాః తం తన్నియమమాస్థాయ తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా ప్రకృత్యా నియతా స్వయా యో యో యాంతనుం భక్తః యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ మయైవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం తద్భవత్కల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం మమావ్యయముత్తమం నాహం ప్రకాశः సర్వస్య నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః మూఢోయన్నాభిజానాతి మూఢోయన్నాభిజానాతి లోకో మామజమవ్యయం లోకో మామజమవ్యయం
వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన మాం తు వేదన కశ్చన ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప సర్గే యాంతి పరంతప యేషాం త్వంతగతం పాపం యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః భజంతే మాం దృఢవ్రతాః జరామరణ మోక్షాయ జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాధిదైవం మాం సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః తే విదుర్యుక్తచేతసః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. ఇంతవరకు సప్తమాధ్యాయం మొత్తాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి డాక్టర్ కొల్లూరు వందన గారు నారాయణ తీర్థస్వాములు వారి తరంగాన్ని మనతో గానం చేయిస్తారు. వారికి సంగీతరత్న శ్రీమాన్ కుమాండూరి వెంకటకృష్ణాచార్యులు గారు వైలిన్ మీద సహకారాన్ని అందిస్తారు. మృదంగం మీద శ్రీమాన్ తిరుపతి ఎం సుధాకర్ గారు సహకారాన్ని అందిస్తారు. వారు మనతో నామ సంకీర్తనాన్ని కూడా చేయిస్తారు. కళ్యాణగోపాలం కరుణాలవాలం కళ్యాణగోపాలం కరుణాలవాలం కళ్యాణగోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం
కళ్యాణమనంతం కళ్యాణ గోపాలం అమిత భాగ్యోపేతం ఆశ్రయమనంతం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతనీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం మురళీ శరణగాన ముని బృందాదీనం మురళీ శరణగాన ముని బృందాదీనం శరణాగత పాలనం శరదిందు వదనం మురళీ శరణగాన ముని బృందాదీనం శరణాగత పాలనం శరదిందు వదనం భవతి నిరఘన భాను భక్త కామధేను భవతి నిరఘన భాను భక్త కామధేను శివనారాయణ తీర్థ శివనారాయణ తీర్థ శీఘ్రవరదానం కళ్యాణ గోపాలం శివనారాయణ తీర్థ శీఘ్రవరదానం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే
నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.